హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు టెక్ రూల్స్. మనకి ఏదైనా సాంగ్ నచ్చింది అనుకోండి, ఆ సాంగ్లో నుంచి సాంగ్ను మ్యూజిక్ను సపరేట్ చేయాలంటే ఏం చేయాలి? ఈరోజు వీడియోలో ఒక సాంగ్ నుంచి సాంగ్ను మ్యూజిక్ను సపరేట్ చేయడానికి మనకు వోకల్ రిమూవర్స్ అని ఉంటాయి. వోకల్ రిమూవర్ ఏఐ వెబ్సైట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియోని లాస్ట్ వరకు చూడండి. సాంగ్ నుంచి మ్యూజిక్ను సపరేట్ చేయాలి అంటే మనకు గూగుల్లోకి వెళ్ళి వోకల్ రిమూవర్ ఏఐ అని టైప్ చేయండి. మీకు ఈ విధంగా వెబ్సైట్స్ ఓపెన్ అవుతాయి. దీంట్లో ఫస్ట్ వెబ్సైట్ను ఓపెన్ చేయండి. సో ఇట్లా ఓపెన్ అవుతుంది. దీంట్లో మనకు మ్యూజిక్, వోకల్ అని సపరేట్ ఉంటుంది. సో ఇక్కడ బ్రౌజ్ మై ఫైల్స్ పైన క్లిక్ చేసి మీరు ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్న ఆడియో ఫైల్ని ఇక్కడ కాపీ చేసుకోండి. సో మనకి ఇట్లా ప్రాసెస్ అవుతుంది. ఈ వెబ్సైట్లో ఏంటంటే మనకు వోకల్ని, మ్యూజిక్ను సపరేట్ చేస్తుంది. సో దాంట్లో మనకు ఏది కావాలంటే వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇట్లా మనకు మ్యూజిక్, వోకల్స్ అని సపరేట్ ఉంటుంది. వోకల్ అంటేనేమో మన సాంగ్, మ్యూజిక్ అంటేనేమో ఆ సాంగ్లో యూజ్ చేసిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. సో దీంట్లో మీకు ఏది కావాలో అది ఫుల్లో పెట్టుకోండి. సో ఇప్పుడు చూసినా ఇక్కడ వోకల్ అనేది 0లో ఉంది, మ్యూజిక్ అనేది ఫుల్లో ఉంది. మీకు ఇక్కడ ఓన్లీ సాంగ్ మాత్రమే కావాలి, లేదంటే వాయిస్ మాత్రమే కావాలి అనుకుంటే వోకల్ను ఫుల్లో పెట్టుకోండి, మ్యూజిక్ను 0లో పెట్టండి. లేదు ఆ సాంగ్ నుంచి మీరు ఓన్లీ మ్యూజిక్ని డౌన్లోడ్ చేయాలనుకుంటే వోకల్ని 0లో పెట్టుకోండి, మ్యూజిక్ను 100లో పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనకు సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది అండ్ ఇక్కడ ప్లే అనే ఆప్షన్ ఉంటుంది. సో ప్లే పైన క్లిక్ చేసి మనము మ్యూజిక్ను, వాయిస్ను చెక్ చేసుకోవచ్చు. సో ఇట్లా నాకు ఓన్లీ ఇప్పుడు మ్యూజిక్ మాత్రమే కావాలి. సో ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మ్యూజిక్ని 100లో పెట్టాను, వోకల్ని 0లో పెట్టాను. ఇప్పుడు ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది. సేవ్ పైన క్లిక్ చేయండి. దీంట్లో మీకు మ్యూజిక్ కావాలా, వోకల్ కావాలా, మ్యూజిక్ ప్లస్ వోకల్ కావాలా ఆప్షన్ ఉంటుంది. ఓన్లీ నాకు ఇప్పుడు మ్యూజిక్ మాత్రమే కావాలి. సో మ్యూజిక్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను, మ్యూజిక్ డౌన్లోడ్ అయిపోయింది. సో ఇప్పుడు నాకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అవసరం లేదు, ఓన్లీ వాయిస్ ఓవరే కావాలి. వోకల్ని 100లో పెట్టుకుంటున్నాను. ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాను, ఓన్లీ వోకలే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇవ్వండి, ఇక్కడ నాకు ఓన్లీ మ్యూజిక్ అంటే మ్యూజిక్ వచ్చింది, వోకల్ అంటే వోకల్స్ వచ్చింది. ఇది అన్నిట్లలో బెస్ట్ వెబ్సైట్ ఇది. దీంట్లో నుంచి మనం బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ని, వోకల్ని ఈజీగా రిమూవ్ చేయొచ్చు. సెకండ్ వెబ్సైట్ వచ్చేసి popup.ai. popup.ai అని టైప్ చేస్తే మీకు ఈ వెబ్సైట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈమెయిల్ ఐడి తోటి లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనకు రీసోర్స్లోకి వెళ్తే వోకల్ ఇన్స్ట్రుమెంట్స్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ ట్రై వోకల్ రిమూవర్ అని ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 100% ఫ్రీ ఆన్లైన్ ఏఐ వోకల్ రిమూవర్ అని వస్తుంది. సో ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ ఏంటంటే మనం వీడియోని సెలెక్ట్ చేసుకోవచ్చు, ఆడియోని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో దీంట్లో ఉన్న బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మీరు అప్ టు 20 minutes డ్యూరేషన్ వరకు అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. కొన్ని వెబ్సైట్లు మనకు ఓన్లీ ఆడియోని మాత్రమే సపోర్ట్ చేస్తాయి, కానీ ఇక్కడ మీరు ఆడియో, వీడియో రెండు సపోర్ట్ చేస్తుంది. సో నేను ఇప్పుడు సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్న ఏదైతే మనకు మ్యూజిక్ ఉందో ఆ మ్యూజిక్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనకు అప్లోడ్ అవుతుంది. సో ఈ వెబ్సైట్లు మీకు ఎక్కువగా ఎందుకు యూజ్ అవుతాయంటే మనము ఏదన్నా యూట్యూబ్లో వీడియో కానీ ఏదన్నా సాంగ్ అని విన్నప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా నచ్చింది అనుకోండి, మనం ఈ వెబ్సైట్ల ద్వారా సాంగ్ను, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ను సపరేట్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో చూడండి, మనకు ఇట్లా వోకల్, ఇన్స్ట్రుమెంట్స్, ఒరిజినల్ అని సపరేట్గా చేంజ్ అయ్యాయి. ఒరిజినల్ అంటే మనకు సాంగ్ ప్లస్ మ్యూజిక్, వోకల్ అంటే ఓన్లీ సాంగ్ ఆర్ వాయిస్ ఓవర్, ఇన్స్ట్రుమెంటల్ అంటే ఓన్లీ మ్యూజిక్ అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రమే ఇక్కడ ఉంటుంది. మీరు ఇట్లా ప్లే చేసి చూసుకోవచ్చు. సో ఇక్కడ మనకు ఓన్లీ వోకల్ డౌన్లోడ్ చేయాలంటే ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ మీరు దీన్ని షేర్ టు కలెక్షన్ అని ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే మనం డైరెక్ట్ డౌన్లోడ్ చేయలేము. సో దీన్ని ఇక్కడ ఏదైనా ఒక సోషల్ మీడియాలో షేర్ చేయండి. సపోజ్ మీరు ఏదైనా ఒక వాట్సాప్ గ్రూప్లో షేర్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా మనం సో వీటిని డౌన్లోడ్ చేయాలంటే జస్ట్ దీనిపైన క్లిక్ చేసి షేర్ బటన్ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, మనకు జస్ట్ షేర్ ఏదైనా ఒక గ్రూప్లో కానీ ఏదైనా ఫేస్బుక్లో కానీ ఒకసారి షేర్ చేస్తే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ షేర్ చేశాను. సో ఇప్పుడు వోకల్ పైన క్లిక్ చేస్తే వోకల్ డౌన్లోడ్ అయింది, ఇన్స్ట్రుమెంటల్ పైన క్లిక్ చేస్తే ఇన్స్ట్రుమెంటల్ డౌన్లోడ్ అయింది. సో ఈ రెండు వెబ్సైట్లలో మనం పర్ఫెక్ట్గా వోకల్ని, ఇన్స్ట్రుమెంటల్ని సపరేట్ చేయొచ్చు. సో గూగుల్లోకి వెళ్ళి voice.ai అని టైప్ చేయండి. ఈ విధంగా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ అప్లోడ్ ఆడియో అని ఉంటుంది. అప్లోడ్ ఆడియో పైన క్లిక్ చేసి ఆడియోని సెలెక్ట్ చేసుకోండి. ఒరిజినల్ సాంగ్ అని ఉంది. ఇక్కడ మనకు సపరేట్ వోకల్స్ అని ఉంది. దీనిపైన క్లిక్ చేయండి. సో మన సాంగ్ నుంచి మనకి ఇక్కడ వోకల్ సపరేట్ అయింది, మ్యూజిక్ సపరేట్ అయింది. సపరేట్ అయిన తర్వాత మనకు ఈ విధంగా సపరేట్ అవుతుంది. సో చూడండి, మనకు ఒరిజినల్ సాంగ్, తర్వాత వోకల్స్, ఇన్స్ట్రుమెంటల్స్. సో మీకు ఓన్లీ సాంగ్ అంటే ఓన్లీ వాయిస్ ఓవర్ మాత్రమే కావాలంటే
వోకల్స్ పైన ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది, క్లిక్ చేయండి. ఓన్లీ నాకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రమే కావాలి అనుకుంటే ఇక్కడ ఇన్స్ట్రుమెంటల్ ఉంటుంది. ఇన్స్ట్రుమెంటల్ పైన ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఓన్లీ మ్యూజిక్ మాత్రమే డౌన్లోడ్ అవుతుంది. ఈ 3 వెబ్సైట్స్ అనేది మీకు బెస్ట్ AI వెబ్సైట్స్. ఈ 3 వెబ్సైట్స్ని యూజ్ చేసుకొని మీరు ఏదైనా సాంగ్ నుంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ను సాంగ్ను సపరేట్ చేయొచ్చు.